ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ, ఈయనకి అసలు దేశభక్తి అనేదే లేదు. ఆమీర్, మీ సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు మీకు అసలు దేశభక్తి అనేదే లేదు, దేశభక్తి గురించి అసలేవి మాట్లాడరని అందరూ అంటుంటారు. పెహల్గాంలో ఇంత దారుణమైన ఘటన జరిగింది, మతం గురించి అడిగి మరీ ప్రజల్ని చంపేశారు, ఆయన ఆమీర్ ఖాన్ గారు మాట్లాడలేదు. జరిగిన ఈ ప్రమాదం, జరిగిన ఈ అటాక్, తీవ్రవాదులు మన మీద దాడి చేయడం జరిగింది, మన దేశ ప్రజల మీద. ఇది ఎంత నీచమైన చర్య అంటే మాటలతో చెప్పలేం. ఇది వాళ్ల పిరికితనానికి నిదర్శనం. చేతకాని వాళ్లే ఇలాంటి పనులు చేయాలని చూస్తారు. ఈ తీవ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజల మీద కాల్పులు జరిపారు. మొత్తం కుటుంబం మీద దాడి చేశారు. అక్కడ నేనుండొచ్చు, మీరు కూడా ఉండొచ్చు. అది వారి మతమేమిటో అడిగి వాళ్ల మీద కాల్పులు జరిపారు. దీనర్థమేంటి? దీని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు విషయం ఏమిటంటే, నేను సోషల్ మీడియాలో లేను. ఏవైనా జరిగితే ప్రజలు వెంటనే మాట్లాడడం మొదలు పెడతారు, బట్ నేను సోషల్ మీడియాలో లేను. పైగా నేను దీని గురించి మాట్లాడాను. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దీని గురించి నన్ను అడిగారు. అప్పుడు నేను చెప్పిన సమాధానం ఇదే: ఈ దాడి మన దేశ ప్రజల మీద మాత్రమే కాదు, మన దేశ ఐక్యత మీద జరిగిన దాడి. వీళ్ళు ఎంతో నీచమైన కార్యానికి ఒడిగట్టారు. అందుకు తగ్గ ఎదురుదెబ్బ వాళ్లకు తగిలింది. విషయం ఏమిటంటే, కొంతమంది నన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాళ్లే ఇలాంటివి మాట్లాడుతుంటారు. మీరంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇది కూడా చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, తీవ్రవాదులు దాక్కున్న చోటుని ధ్వంసం చేశారు. తర్వాత మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ప్రజలు ఏమన్నారంటే ఖచ్చితంగా దీంతో ఆయన ఒక సినిమా తీస్తారు అని అన్నారు. చూడండి, మన సోల్జర్స్, మన వీరులు వాళ్లకి సరైన చావు దెబ్బ కొట్టారు. దానికోసం నేను మాట్లాడాను. అందులో ఏమైనా తప్పుందా చెప్పండి? ఆ టైంలో నేను నా సినిమా గురించి ఆలోచిస్తానా, వీరుల గురించి ఆలోచిస్తానా? ఆ టైంలో నా సినిమా వస్తోందని దాని గురించి మాట్లాడకుండా ఉండగలనా? అంతేకాదు, మన ఆర్మ్డ్ ఫోర్స్ గురించి మాట్లాడకుండా ఉండడం తప్పని నాకు అనిపిస్తోంది. నేను ఓపెన్గా మాట్లాడాను. కానీ మీరు మాట్లాడిన 12 గంటల్లోపే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. రజత్ గారు, ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడో రావాల్సింది. అటువంటి దాన్ని నేనెందుకు క్యాన్సిల్ చేశానంటే, దేశంలో దాడి జరిగినందువల్లే. నేను వెంటనే అన్నిటినీ క్యాన్సిల్ చేసేశాను. ఎందుకంటే నాకు తెలిసి ఆ రోజు మా సినిమా ప్రీమియర్ కూడా ఉంది. అయినా కూడా నేను వద్దు అని చెప్పి మొత్తం అన్నిటినీ క్యాన్సిల్ చేసేశాను. అప్పుడు ఇండియన్స్ ప్రతి ఒక్కరికి కోపం వచ్చింది, వాళ్ల మనసులకి బాధ కలిగింది. అటువంటి ఫీలింగే నాలో కూడా ఉంది. ఎన్నో రోజులు డిప్రెస్డ్గా ఉండిపోయి ఇంట్లోంచి బయటికి రాలేదు. సోషల్ మీడియాలో ఏమని రాశారంటే, ఈయన ఒక యాక్సిడెంటల్ పేట్రియాట్ అని. లాల్ చడ్డా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఈయన ఒక పేట్రియాటిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది నిజమే కదా? లాల్ సింగ్ టైంలో ఏం చెప్పానో నాకు గుర్తులేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనేమైనా చెప్పినా నా దేశభక్తి వాళ్లకెలా తెలుస్తుంది? నా పనిలో తెలుస్తుంది. రంగ్ దే బసంతీ చూడండి, లగాన్ చూడండి, సర్ఫరోష్ చూడండి, ఈ సినిమాలన్నీ చూడండి. దేశభక్తి గల సినిమాలు నేను ఎన్నో చేశాను. ఒకవేళ మేబీ ఏ ఆర్టిస్టు చేసుండడు. ఒకసారి నేను మనోజ్ గారిని కలిశాను, మనోజ్ కుమార్. ఆయన మనం ఇండియా అని పిలుస్తాం. హీ వాజ్ నోన్ యాజ్ పేట్రియాట్. సో మనోజ్ గారు చెప్పారు, నా తర్వాత జనరేషన్లో ఎవరికైనా దేశభక్తి ఉందంటే, దేశం కోసం ఏమైనా చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా మీరే అని నాతో చెప్పారు. ఆయన నా సినిమాలు చూశారు. మీరంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఇన్సిడెంట్లో టర్కీ పాకిస్తాన్కి సపోర్టుగా వెళ్ళింది అని. అవును, టర్కీ మన దేశానికి శత్రువుగా మారి వాళ్ళకి డ్రోన్స్ ఇచ్చాయి. తర్వాత వాళ్ళు మీ ఫోటోని టర్కీ ప్రెసిడెంట్ గారితో కలిపి ఫోటో వేశారు. టర్కీ అలా చేయడం చాలా తప్పు. ఈ విషయంలో ఇండియన్స్ అందరూ చాలా బాధపడ్డారు. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ దేశంలో భూకంపం వచ్చింది. మీ అందరికీ గుర్తుందిగా? భూకంపం వచ్చింది. అప్పుడు ముందుగా వాళ్లకు హెల్ప్ చేసింది ఎవరు? అందరికంటే ముందుగా ఇండియానే హెల్ప్ చేసింది. మన ప్రభుత్వం వాళ్లకి చేయూతనిచ్చింది. అప్పుడు మన ప్రభుత్వానికి ఎలా తెలీదో అలాగే నాక్కూడా తెలీదు. నేను ఎర్గందని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి ఎలా తెలియకుండా పోయిందో నాకు అలాగే తెలియలేదు. 7 సంవత్సరాల తర్వాత ఆయన ఇలా ప్రవర్తిస్తారని మనం స్నేహహస్తాన్ని అందించాం, వాళ్లకి సహాయం చేశాం. వాళ్లు సమస్యలో ఉన్నారని మనం సహాయం చేశాం. అందరికంటే ముందు ఉన్నది మనమే. వాళ్లు మనకు చేసిన ప్రతిఫలం ఇది.
ఇది చాలా తప్పు. నా ఫోటో ఆ టైంలోది. ప్రభుత్వం కూడా ఆ టైంలో వాళ్ళకి హెల్ప్ చేసింది. ఆ, ఆ, లేదు, నా దగ్గర చెప్పండి, ఇంకొక చెప్పండి. ఫోటో కూడా ఉంది. అది మీరు అది ఎదోగన్ వైఫ్తో అంతకంటే దిగిన పాత ఫోటో. విషయం. అది అంతకంటే పాత విషయం. ఇప్పుడు విషయం ఏంటంటే రజత్ గారు, యాజ్ ఎ సెలబ్రిటీ, యాజ్ అన్ యాక్టర్, నేను మరో దేశానికి వెళ్ళినప్పుడు నేను మన దేశపు అంబాసిడర్ లాంటి వాణ్ణి. ఎవరైనా టీకి ఇన్వైట్ చేశారంటే నేను వద్దని చెప్పడం మర్యాద కాదు. ఇటువంటివి మా జీవితంలో ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. టర్కీ చేసింది చాలా తప్పు. వాళ్ళు ఇండియన్స్ అందరి మనసుల్ని బాధ పెట్టారు. మేం మీకు సహాయం చేస్తే మీరిలా ప్రవర్తించారని కోపం వస్తోంది. బాయ్కాట్ టర్కీ అని చెప్పిన వెంటనే వాళ్ళు టర్కీకి వెళ్లే ప్లాన్స్ మొత్తాన్ని క్యాన్సిల్ వాళ్ళు చేసింది చేసేసుకున్నారు. చాలా మంది కరెక్ట్, చాలా చేశారు. కరెక్ట్, చాలా మంచి పని చేశారు. మనం టర్కీకి అస్సలు సపోర్ట్ చేయకూడదు. పాకిస్తాన్కి మనకి మధ్య యుద్ధం జరుగుతుంటే వాళ్ళు మనకు వ్యతిరేకంగా వెళ్లి పాకిస్తాన్కి సహాయం చేశారు. మనం చేసింది మర్చిపోయి వాళ్ళు పాకిస్తాన్కి సహాయం చేశారు. మన నుంచి వాళ్ళు సహాయం పొందారు. ఇది న్యాయమా? ఇది తప్పు, చాలా పెద్ద తప్పు. కొంతమంది అయితే ఇలా కూడా రాశారు, ఆమీర్ ఖాన్ గారు ఆయన సినిమాల్లో పాకిస్తాన్ గురించి అసలు ఏమీ మాట్లాడరు అని. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల గురించి ఆయన ఎప్పుడూ ఎక్కడా ఏమీ మాట్లాడరు అంటున్నారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీని ఒకసారి మీరు చదివి చూడండి. మాకు యూజువల్గా సెన్సార్ బోర్డు ఏం చెప్తుందంటే, మీరు పక్క దేశం అని చెప్పండి, దేశం పేరు చెప్పకండి. ఇంతకుముందు ఇలాగే పక్క దేశం మీద దాడి జరిగిందని చెప్పేవారు, లేదంటే పక్క దేశం ఇలా చేసిందని చెప్పేవారు. సో మరో దారి లేదు. సినిమా తీసేవాళ్లకి ఇవన్నీ అలౌడ్ కాదు. పక్క దేశం పేరుని మనం చెప్పడం కుదరదు. కానీ మీకో విషయం తెలుసా? సర్ఫరోష్, నా సినిమా సర్ఫరోష్ చరిత్రలోనే అదే మొదటి సినిమా. అందులో మేం ఓపెన్గా పాకిస్తాన్ పేరు చెప్పాం, ఐఎస్ఐ పేరు చెప్పాం ఓపెన్గా. జాన్ నాతో దీన్ని సెన్సార్ పాస్ చేయరని చెప్పారు. నేను ఎందుకు పాస్ చేయరు, మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పాను. పార్లమెంట్లో అద్వానీ గారు చెప్పగలరంటే పాకిస్తాన్ మన దేశంతో తప్పుగా ప్రవర్తిస్తోందని, ఐఎస్ఐ మాపై తీవ్రవాదం చేస్తోందని, మా దేశంలోకి తీవ్రవాదాన్ని తెస్తోందని అద్వానీ గారు పార్లమెంట్లో చెప్పగలిగినప్పుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎందుకని మనం చెప్పకూడదు? మాకు ఆ బేసిస్తోనే సెన్సార్ వచ్చింది. యాక్చువల్గా అదే ఫస్ట్ ఫిలిం, అందులో పేరు చెప్పాం. ఆ తర్వాత ఎన్ని సినిమాలొచ్చాయో అందులో పాకిస్తాన్ పేరు చెప్పారు, అలాగే ఐఎస్ఐ పేరు చెప్పారు. కానీ సర్ఫరోషే ఫస్ట్ ఫిలిం. అందరూ పాకిస్తాన్ పేరు నేను చెప్పను అని చెప్తున్నారు, కానీ పాకిస్తాన్ పేరు ముందుగా చెప్పింది నేనే, అంతకుముందు ఎవరూ చెప్పలేదు. అవును, నాకు కూడా గుర్తుంది. ఆ సినిమాలో మీరు నసరుద్దీన్ షాని ఐఎస్ఐ అవును, మీరు ఏజెంట్ అని చెప్పింది అన్నారు. ముమ్మాటికి పేరు నిజం. పెట్టి కూడా పిలిచారు. తర్వాత మిర్చి సేట్ అని ఒక క్యారెక్టర్. ఇప్పుడు ప్రూవ్ అయింది వాళ్ళు ఇలాగే చేస్తున్నారు అని. అవును, ఏమని చెప్పాలి, అది ఎంతో బాధాకరమైన విషయం. చూడండి, పాకిస్తాన్ నీచమైన పని చేస్తున్నప్పుడు, తప్పుడు కార్యాన్ని చేస్తున్నప్పుడు, అందులో అన్ఫార్చునేట్లీ మన దేశానికి చెందిన కొందరు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇది ఎంతో బాధాకరమైన విషయమనే చెప్పాలి. సర్ఫరోష్లో నా క్యారెక్టర్ ఏసీపీ రాథోడ్. ఆయన అన్నిటినీ పట్టుకుంటారు. ఆయన ఇండియన్ అయ్యుండి ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తుండొచ్చు, లేదంటే నసీర్ ఐఎస్ఐకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండొచ్చు. తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే సినిమా తీసే వాళ్ళ సినిమా పాకిస్తాన్లో కూడా ఆడాలి కాబట్టి వాళ్ళ ఆ పేర్లు చెప్పట్లేదు అని అవును. అంటారు. అక్కడి నుంచి కూడా మనం సంపాదించాలి కాబట్టి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అనుకుంటున్నారు. మీకు తెలుసా, సర్ఫరోష్ తర్వాత చెప్పాలంటే నాకు పాకిస్తాన్ నుంచి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. మీరు మా గురించి ఏం చెప్తున్నారు, ఏం చూపిస్తున్నారు అని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను మీకు మరో విషయం చెప్తాను. మీకు నా సినిమా దంగల్ గుర్తుందా? డంగల్ సినిమాని డిస్నీ వాళ్ళు వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు పాకిస్తాన్ సెన్సార్ నుంచి మాకు రిజెక్షన్ వచ్చిందని చెప్పారు. చివరగా మ్యాచ్లో గెలిచిన తర్వాత మన దేశపు ఫ్లాగ్ పైకి వెళ్తుంది, తర్వాత మన జాతీయ గీతం కూడా వినిపిస్తుంది. వాళ్ళేం చెప్పారంటే ఈ రెండు విషయాలు కట్ చేయండి, నేషనల్ యాంథమ్ కట్ చేయండి, తర్వాత ఇండియన్ ఫ్లాగ్ షాట్ కట్ చేయండి, లేదంటే ఈ సినిమాని పాస్ చేయమని చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఒక్క సెకండ్ డిస్నీ వాళ్ళకి చెప్పేశాను, ఈ సినిమా పాకిస్తాన్లో రిలీజ్ అవ్వకూడదు అని. అప్పుడు వాళ్ళు అంటే నేను 1 సెకండ్లోనే ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వెంటనే బిజినెస్లో ఎన్నో సమస్యలు, గొడవలు వస్తాయని నాకు చెప్పారు. నేను వెంటనే ఎవరు మన ఇండియన్ ఫ్లాగ్ని తీయమంటున్నారో, ఎవరు మన నేషనల్ యాంథమ్ ఉండకూడదంటున్నారో అలాంటి వాళ్లతో బిజినెస్ నాకొద్దు, నాకు అవసరం లేదు అన్నాను.
మీకు ఎక్కువ డబ్బు వచ్చిందంటే, అంటే ఎక్కువ బిజినెస్ జరిగిందంటే అది ఖచ్చితంగా చైనా నుంచి అయి ఉంటుంది కదా? లేదు లేదు లేదు, నేను ఇండియాలోనే సంపాదించాను. నేను ఎక్కువ సంపాదించింది ఇండియాలోనే. చైనాలో నా సినిమా ఒక్కటాడింది. ఆ 2 సినిమాలు దంగల్ ఆడింది. సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత దంగల్. కానీ నేను సంపాదించింది ఇక్కడే. కానీ చైనాలో మాత్రం మిమ్మల్ని ఒక పెద్ద స్టార్ అవునవును. అనుకుంటున్నారు. వాళ్ళు నా సినిమాని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కానీ మీరు చూడ్డానికి చైనీస్ వాళ్ళలా లేరే? ఇప్పుడు ప్రజలు ఏమడుగుతున్నారంటే టర్కీ మన శత్రువు, ఈయనెందుకు అక్కడికి వెళ్ళారు అని. అలాగే చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకు ఈయన అక్కడికి వెళ్ళారు అని. ఇప్పుడు నన్నేం చేయమంటారు? దంగల్ రిలీజ్ అయినప్పుడు, నా సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ రిలీజ్ అయినప్పుడు చైనాతో ఏ సమస్య లేదు. చైనాతో మనం స్నేహంగా ఉండేవాళ్ళం. తర్వాత చైనీస్ గవర్నమెంట్ మీకు అవార్డు కూడా ఇచ్చింది, నేషనల్ ట్రెషర్ ఆఫ్ ఇండియా. అవును, వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు. నేషనల్ ట్రెషర్ ఆఫ్ ఇండియా. మీరు ఆలోచించి చూడండి, వాళ్ళు నేషనల్ ట్రెషర్ ఆఫ్ చైనా అని ఇవ్వలేదు నాకు. వాళ్ళు నాకు నేషనల్ ట్రెషర్ ఆఫ్ ఇండియా అనే ఇచ్చారు. సో వాళ్ళు కూడా నేను ఇండియా ట్రెషర్ అని ఒప్పుకున్నారు. కానీ చైనా ఇప్పుడు మన శత్రువు అయిపోయింది కదా? అవును అవును, మీరు చెప్పింది నిజమే. వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఎప్పుడూ ఇండియా వైపే ఉంటానో, మన ఆర్మ్డ్ ఫోర్సెస్తోనే ఉంటాను. మన దేశమే నాకు ముఖ్యం. ఈరోజు చూడండి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు మన ఇన్నోసెంట్స్ సివిలియన్స్ని టెర్రరిస్ట్ యాక్ట్ ద్వారా చంపేశారు. దీన్ని ప్రపంచమంతా అర్థం చేసుకోవాలి. ప్రారంభించింది వాళ్లే. మన ఇన్నోసెంట్ ప్రజల్ని చంపేశారు. ఏమిటిది? మానవత్వమే లేని ఒక దాడి. ఈ పనిచేసినందుకు వాళ్ళు సిగ్గుపడాలి. అమాయక ప్రజల్ని చంపేయండని ఏ మతమూ ఎప్పుడూ చెప్పదు. ఆ విధంగా చంపిన టెర్రరిస్టులెవరూ ఇస్లాంకు చెందిన వాళ్లే కాదు. నేను వాళ్ళని ముస్లింస్గానే భావించను. ఎందుకంటే ఇస్లాంలో ఇదే రాసుంది, మనం ఎప్పుడూ అమాయక ప్రజల్ని చంపకూడదు అని. అలాగే మహిళల మీద కానీ పిల్లల మీద కానీ చేయి చేసుకోకూడదు. ఇవన్నీ కూడా మా మతంలో ఇస్లాంలో ఉన్నాయి. కానీ వాళ్ళు చేసేది ఇస్లాంకి వ్యతిరేకమైంది. వాళ్ళు చేసేది తప్పు. ప్రజల్లో ఎవరైనా ఇప్పుడు ప్రశ్న అడగచ్చు. సార్, సమీపంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆ తర్వాత మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ తీవ్రవాద క్యాంప్ ని అవును, బ్లాస్ట్ బ్లాస్ట్ చేశారు. చేశారు. ఈ విషయాన్ని తలుచుకుంటే మాకు ఎంతో గౌరవంగా ఖచ్చితంగా ఉంది. నాకు కూడా. ఆ టైంలో మీరు ఏమనుకున్నారు, ఎలా ఫీల్ అయ్యారు? దీని మీరు గురించి ఒక ఫీల్ మాట. అయినట్టుగానే నేను కూడా ఫీల్ అయ్యాను. నేను మన ఆర్మీని తలుచుకుని ఎంతో గర్వించాను. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ తలుచుకుని ఎంతో గర్వించాను. అయితే మీకు ఇలా అనిపించలేదా, మీరు బార్డర్ దాటి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి చేతులు కలపాలని? నేను వెళ్ళాను. మీకీ విషయం తెలీదనుకుంటాను. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో మనం గెలిచాం. అప్పుడు నేనొక్కణ్ణి మాత్రమే. నాకు తెలిసి ఇంకెవరూ వెళ్ళలేదని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ఏకంగా 8 రోజులు అక్కడ స్పెండ్ చేశాను. నేను లేలో ల్యాండ్ అయ్యాను. సార్, నేను లేలో ల్యాండ్ అయ్యాను. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీనగర్కు వెళ్లే వరకు రోడ్డు మీద 8 రోజులు నేను రోడ్డు మీదే ఉన్నాను. అక్కడ అందరు రెజిమెంట్స్ని కలిశాను నేను. నేను అస్సాం రైఫిల్స్ని కలిశాను, రాజ్పుట్ రైఫిల్స్ని కలిశాను, లడాక్ స్కౌట్స్ని కలిశాను. ఎన్నో అన్ని రెజిమెంట్స్ పేర్లు కూడా నాకు గుర్తులేవిప్పుడు. కానీ ఎన్ని రెజిమెంట్స్ ఉన్నాయో ఆ 8 రోజుల్లో నేను కేవలం సోల్జర్స్ని మాత్రమే కలిశాను. వాళ్ళ మనోధైర్యాన్ని పెంచాలని చూశాను. మీరు మా కోసం వార్లో గెలిచారు, మమ్మల్ని కాపాడారు, నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకెంతో రుణపడ్డాను అని నేను వెళ్ళి చెప్పాను. ఈ పని నేను చేశాను. ఇంకెవరైనా చెప్పారా? మీరే చెప్పండి. మీకెవరైనా తెలుసా? అది కాదు, అక్కడికి చాలా మంది వెళ్ళారు, కానీ అక్కడ పాట పాడి డాన్స్ చేసి తిరిగి వచ్చేశారు కదా. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన కంప్లైంట్ అవును. ఒకటి నాకు గుర్తుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ని కలవలేదని అవును, చెప్పారు. నేను రిక్వెస్ట్ చేశాను రజత్ గారు. ఆర్మీ హైకమాండ్ని నేను రిక్వెస్ట్ చేశాను. నేను ఈ 8 రోజులు సోల్జర్స్తోనే స్పెండ్ చేస్తాను అని. ఆబ్వియస్లీ అక్కడ ఆఫీసర్స్ ఉంటారు, కానీ ఫుల్ టైం నేనక్కడ సోల్జర్స్తోనే ఉండాలి అని చెప్పాను. సో అందుకే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను కూడా. నేను సోల్జర్స్తోనే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, బట్ అక్కడ ఆఫీసర్స్ కూడా ఉంటారు. తర్వాత ఇందాక నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఇప్పుడు మర్చిపోయాను. గజనీ అయిపోయారా సార్? అవును, గజనీ అయ్యాను. సర్లేండి, వదిలేండి, ఈ విషయం తర్వాత గుర్తొస్తుంది.
సరే మీరు అక్కడ అవును, 8 ఉన్నాను. రోజులు ఉన్నారు, ఆ, కానీ ఆ, కార్గిల్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. సార్, ఇది చాలా పెద్ద విషయం. సార్, నేను ఇప్పుడు పెద్ద విషయం చెప్పబోతున్నాను. దీన్ని మీరు కూడా ఒప్పుకుంటారు. నేనక్కడికి వెళ్ళింది వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడం కోసం. 8 రోజులు నేనక్కడ ఉన్నప్పుడు నేను ఆ విషయాన్ని రియలైజ్ చేశాను. మన ఇండియన్ ఆర్మీ, మన సోల్జర్స్ మనోధైర్యాన్ని ఎవరూ పెంచాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పారు. వాళ్ళు ఎంత కఠినమైన టెరైన్లో ఉన్నారో, ఎంత కష్టపడి పనిచేస్తున్నారో, ఆ కఠినమైన టెరైన్లో మనల్ని డిఫెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ మనోధైర్యం ఎంత దృఢమైందంటే వాళ్ళ మొహంలో నవ్వు చెదిరిపోదు. వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా, సంతోషంగా ఉన్నారు. సో నేను వాళ్ళ మొరాల్ని బూస్ట్ చేయబోతున్నాను అనుకున్నాను. కానీ కాదు, వాళ్లే నన్ను బూస్ట్ చేశారు. ఐ రైట్ సార్? మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే దేశం అన్నప్పుడు మన మనసుతో కాదు, మన మెదడుది కూడా. ఇంకా ఇంకా మీ రసికులు ఉన్నారు కదా, అవును, వాళ్ళు మనస్ఫూర్తిగా అవును, వస్తారు, అవును. కానీ మైండ్తో కాదు. అభిమానం అన్నదానికి దీనికన్నా మంచి ఉదాహరణ ఏముంది? ఒక మనిషికి 140 కోట్ల ప్రజల యొక్క మనసుతో కనెక్షన్ ఉంది. తర్వాత నేనక్కడ 8 రోజులు ఉన్నాను. ఆ 8 రోజులు నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే వాళ్లతో పాటు కలిసి భోంచేశాను, జీవితం గురించి అడిగాను. ఒకరోజు వాళ్ళ బంకర్లోకి వెళ్ళి స్టే చేశాను. ఆ రోజు నైట్ నేను స్టే చేసినప్పుడు అక్కడ 6 నుంచి 8 మంది సోల్జర్స్ ఉన్నారు. ఆ రోజు నేను ఆ రాత్రంతా బంకర్లో బోర్డర్లో స్టే చేశాను. ఐ డోంట్ థింక్ సంబడి ఎల్స్ డూ ఇట్. ఇప్పుడు విషయం ఏమిటంటే, మీరు నన్ను అడుగుతున్నారు రజత్ గారు, అందుకే నేను మీకు సమాధానం చెప్తున్నాను. కానీ ప్రతి చోటుకు వెళ్ళి నేను చెప్పగలనా నేను ఇలా చేశాను, అలా చేశాను అని? కానీ అది నా నేచరే కాదు కదా. నేను నా లోకంలో నా పని చూసుకుంటూ ఉంటాను, ఇంకేమీ మాట్లాడను. కానీ ఇప్పుడు మీరు అడిగినందువల్ల నేను చెప్తున్నాను. అలాగే మీరు అడగడం కూడా మంచిదే, అందరికీ నేను షేర్ చేసుకోవాలనుకున్నారు. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ప్రశ్నలు అడగడం నాకు బాగా అలవాటైపోయింది. లేదు, మీరు చాలా మంచి ప్రశ్నలు వేస్తున్నారు. నాకు మీ షో బాగా ఇష్టం, బాగా నచ్చింది.